అనంతపురం నగరంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా 4000 ప్రాంతాల్లో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ గురూజీ తెలిపారు. భక్తులు దేవుణ్ణి దర్శించుకుని ధర్మ మార్గంలో నడవాలన్నారు. రథయాత్ర సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇస్కాన్ తరపున ఈరోజు అనంతపూర్లో జగన్నాథ స్వామి రథయాత్ర పూరిని పురస్కరించుకొని పూరిలో జరిగే రథయాత్రని పురస్కరించుకొని ఇక్కడ జరుగుతూ ఉంది. కేవలం అనంతపురంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ద్వారా 4000 పైచిలుకు నగరాల్లో జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, కలియుగంలో మనం ఈ యొక్క ప్రాపంచిక విషయాల్లో బాగా మునిగిపోయి మందిరంలో భగవంతుడు విరాజమానమై ఉన్న ఆయన దర్శించడానికి మనం రావడం చాలా కష్టంగా ఉంది. సంవత్సరానికి ఒకసారి పుర ప్రజలకు అనుగ్రహం ఇవ్వడానికి భగవంతుడే పురవీధుల్లోకి వచ్చి ఆయన ప్రజలకు దర్శనమిచ్చి ఆయన అనుగ్రహాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రథయాత్రలో రథాన్ని లాగినా కానీ, రథం మీద జగన్నాథుని దర్శించినా కానీ, భగవత్ నామాన్ని జపించినా కానీ పునర్జన్మ లేదు అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క రథయాత్రలో భక్తి ప్రపత్తులతో పాల్గొని ఆ జగన్నాథుని యొక్క కృపకి పాత్రులు కావాల్సింది.